వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం సభకు పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివస్తూ ఉన్నారు. మరొక వైపు ఆ నాయకత్వం కూడా 3 జిల్లాలకు సంబంధించినంత వరకు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి 50 నియోజకవర్గాల నుండి ద్వితీయ శ్రేణులంతా కూడా తరలి వస్తున్న పరిస్థితి. ఇదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్న ప్రకటించినటువంటి సమన్వయకర్తల మార్పులు చేర్పులు కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. మనతో పాటు నరసాపురానికి సంబంధించి లోక్సభ సమన్వయకర్తగా నియమితులైనటువంటి ఉమాబాలు ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక సామాన్యమైనటువంటి మహిళ అయినటువంటి మీరు ఇవాళ సమన్వయకర్తగా నియమించారు. మరొక వైపు ఈ సభ నేపథ్యంలోనే ఈ ప్రకటన జరగడం ఎలా ఉంది? వాస్తవానికి ఈ జిల్లాల్లో, గోదావరి జిల్లాలో బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పరిస్థితి. దీనివల్ల ఎలాంటి మార్పు రాబోతుంది అనుకుంటున్నారు? మరి ఈరోజు గత ఎన్నికలకు ముందే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అని చెప్పడం జరిగింది. దానికి నిదర్శనం ఈరోజు నన్ను మరి నరసాపురం పార్లమెంటుకి సమన్వయకర్తగా నియమించడం. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజున ప్రతి మహిళ కూడా సంక్షేమ పథకాలు కానీ ఇలాగే మరి అధికారాన్ని సమన్వయకర్తగా నియమించడంలో ఒక సామాన్య కార్యకర్త నుంచి ఎంతో కాలంగా ఆయన్ని పార్టీని నమ్ముకున్న వ్యక్తులకి మరి ఆయన దగ్గర మేలు జరుగుతుందనడానికి నిదర్శనంగా నా యొక్క అపాయింట్మెంట్నే చెప్పుకోవచ్చు. ఈరోజు ప్రజలంతా కూడా గత చరిత్రలో ఏనాడు చూడని విధంగా బీసీలకు కొద్దిగా అవకాశాలు కల్పించారు తప్పించి, మరి ఈ రోజున మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాను చూస్తే 2 పార్లమెంట్లని బీసీలు కేటాయించడం, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాను చూస్తే మరి అక్కడ ఉన్న గౌడ సెట్టిబల్ సామాజిక వర్గాలకి 2 ఎమ్మెల్యేలని ఎంపీని ఇవ్వడంలో, దీంట్లో గతంలో లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ పనుల వలన మరి ప్రత్యక్షంగా ఆయన నిదర్శనం చూపించడం వలన ప్రతి వెనుకబడిన వర్గాల వారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెనుక ఉండి అత్యధిక మెజారిటీతో మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వెనుకబడిన వర్గాలకి ఒక అధికార దిశగా ఆయనకి ఒక అవకాశం కల్పిస్తున్నారు. దాన్ని నిలబెట్టుకోవాలని వారికి గతంలో లేనంత ఏకతాటిపైకి వచ్చి దానికి బదులుగా ఆయనకి మంచి మెజారిటీతో సీట్లు గెలిపించి కానుక ఇవ్వాలని అందరూ కోరుకుంటున్నారు. బీసీ వర్గానికి సంబంధించిన మీరు మహిళలకు కూడా ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారు. ఒకవైపు ప్రభుత్వ పథకాలతో పాటు ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యత కూడా, ముఖ్యంగా లోక్సభ సమన్వయకర్తలుగా మహిళలకు కూడా అవకాశాలు ఎక్కువ ఇస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ మార్పు మహిళల్ని రాజకీయంగా ప్రోత్సహిస్తున్నట్టు దీన్ని ఎలా చూస్తారు? గతంలో ఎలా ఉండేదంటే ఆడవాళ్ళంటే రాజకీయాలకి అర్హత తక్కువగా ఉన్న వ్యక్తులుగా భావించేవారు. ఈరోజు మరి మీటింగులకు వచ్చిన 50% అబవ్ మహిళలే ఉంటున్నారు. మహిళలంతా అన్ని పథకాలని అర్హులయ్యి మహిళల పేరునే పథకాలు చేయడంతో ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో మగవాళ్ళంతా కూడా మేము ఆడవాళ్ళుగా పుట్టుంటే బాగుండేది అని చెప్పి కోరుకునే విధంగా ఈరోజు మరి మహిళల మద్దతు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. మీరు ప్రత్యేకంగా నరసాపురం అంటే రఘురామకృష్ణరాజు అక్కడ టీడీపీ జనసేన నుండి పోటీ చేస్తాను ఆయన ప్రకటించుకున్నారు. సో రఘురామకృష్ణరాజుని ఢీ కొట్టడానికి సిద్ధంగా ఉన్నారా? ఒక సామాన్య మహిళ, మీరు ఇంత విద్యావంతురాలు అయినప్పటికీ కూడా సామాన్య కుటుంబం నుండి వచ్చినటువంటి మహిళ ఢీ కొట్టడానికి సిద్ధంగానే ఉన్నారా? రఘురామకృష్ణరాజుని ఎలా ఫేస్ చేస్తారు? అంటే ఈరోజు అభ్యర్థి రఘురామకృష్ణరాజు అయినప్పటికీ వేరే ఎవరైనప్పటికీ కూడా మరి పశ్చిమ గోదావరి జిల్లాలో అక్కడే పుట్టి పెరిగిన వ్యక్తిగా, మా తండ్రి గారు కూడా ఒక ప్రముఖ న్యాయవాది, బీసీ నాయకుడిగా, సెట్టిబల్ సంఘాల నాయకుడిగా పేరు పొంది ఉన్న వ్యక్తిగా మరి మాకు అందరితోనూ కూడా జిల్లాలో మంచి పరిచయాలు ఉన్నాయి. ఆయన కుమార్తెగా నాకు గుర్తింపు ఉంది. గతంలో 1995 సంవత్సరంలో నుంచి కూడా నేను మున్సిపాలిటీలో కౌన్సిలర్గా చేయడం, 2000 సంవత్సరంలో చైర్పర్సన్గా చేయడం వలన ప్రతి ఒక్కరికి కూడా నేను పరిచితురాలిని. దాంతో ఇంత కాలం పార్టీని నమ్ముకున్నందుకు నాకు మంచి న్యాయం జరిగిందని అందరూ నిన్నటి నుంచి కూడా ఫోన్లు చేయడం, పార్టీలకు అతీతంగా మీకు మద్దతుగా ఉంటామమ్మా, మీకు వచ్చిన అవకాశాన్ని మిమ్మల్ని గెలిపించడానికి మేము మీకు కృషి చేస్తామని చెప్పి మద్దతు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి అవతల వ్యక్తి ఎవరైనప్పటికీ కూడా ఈ జిల్లాలో అధిక శాతం ఉన్నటువంటి గౌడ సెట్టిబల్ సామాజిక వర్గానికి కేటాయించిన ఈ అవకాశాన్ని దక్కించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి కానుకను ఇవ్వాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. ఖచ్చితంగా అవతల రఘురామకృష్ణరాజు ఉన్నా ఇంకెవరున్నా సరే ఎటువంటి ఇబ్బంది లేదు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలకు, ముఖ్యంగా మహిళలకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత వల్ల ఇవాళ ఎప్పుడు రానటువంటి అవకాశాలు బీసీలకి, మహిళలకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఒకవైపు ఈ సభకి ఇంత పెద్ద ఎత్తున బీసీ వర్గాల నుండి, ఎస్సీ వర్గాల నుండి కూడా కార్యకర్తలు తరలి రావడానికి కూడా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిస్తున్నటువంటి ప్రోత్సాహమే కారణమని ఉమాబాలు చెప్తున్నారు. మీడియా శివతో సతీష్, సాక్షి టీవీ, ఏలూరు.